జై శ్రీకృష్ణ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో భగవద్గీత 1వ అధ్యాయము 7వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు అర్థము సంభాషణ వివరించబోతున్నానండి. భగవద్గీత 1వ అధ్యాయం 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాని బోధ విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అర్థము: ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీకు తెలియడం కోసం ఇప్పుడు వీరి గురించి తెలుగుచున్నాను. సంభాషణ: దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని విజోత్తమ అంటే ద్విజులలో బ్రాహ్మణులలో ఉత్తమైన వాడు అని సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకముగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాడు, సైనిక విద్యను నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలుపెట్టాడు. భగవద్గీత 1వ అధ్యాయము 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. అర్థము: మీరును అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. 1వ అధ్యాయము 9వ శ్లోకము. అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అర్థము: ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా అంటే దుర్యోధనుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములు కలిగి ఉన్నారు. భగవద్గీత 1వ అధ్యాయము 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అర్థము: మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుచున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. సంభాషణ: దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం. పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కానీ భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే. ఇరుపక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు. కానీ హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.